పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమించేందుకు అవకాశాలున్నాయని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డాక్టర్ గోపీకృష్ణ ఎడ్లపాటి పేర్కొన్నారు. స్థానిక జీఆర్టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి కేసులలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్సలు అందించి స్వస్థత చేకూరుస్తుందని తెలిపారు. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మెట్రోపాలిటన్ సిటీల్లో అందుబాటులో ఉండే హుక్కా మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు. వాహనాల ద్వారా వచ్చే పొగ కన్నా నోటితో పీల్చే పొగ మరింత ప్రమాదకరమన్నారు. వాతావరణ కాలుష్యం కూడా ఆరోగ్యానికి చేటు కలిగిస్తుందన్నారు. ఈ కారణాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తామన్నారు. అన్ని రకాల పరీక్షలు యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాయి కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ ఎస్వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే పొగాకు సంబంధించిన పదార్థాలు, అది సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, సుట్ట కావచ్చు, ఆర్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న వేప్స్ అంటున్నాం, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కావచ్చు, హుక్కాస్, పొగాకు నవలడం, ముక్కు పొడు, ఏ రూపంలో కొంతమంది అయితే పళ్ళు కూడా తోముతారు పొగాకు లీవ్స్తో పాటు. సో ఇవన్నీ కూడా మెల్లిగా బాడీలో మార్పులు తీసుకొస్తాయి. ఎలా? అది వాడడం వల్ల నికోటిన్ అనే పదార్థం మన బ్లడ్లోకి వెళ్ళి ఎస్పెషల్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన కణాల్లోకి వెళ్ళినాక వాటిలో కొన్ని జనుపరంగా మార్పులు తీసుకొచ్చి కణాలు పెరగడం మొదలెడతాయి. బయట నుంచి వచ్చేది కాదు, అది మన లంగ్ టిష్యూయే ఎక్స్ట్రాగా పెరిగి ఒక కంతిలాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా కంతులు ఫామ్ అవుతాయో మనిషి బాడీలో మార్పులు రావడం మొదలెడతాయి. సో ఈ మార్పులు ఎలా మనం డిటెక్ట్ చేయాలి అంటే దగ్గు తగ్గకుండా 2-3 వారాలు అయినా కూడా దగ్గు తగ్గట్లేదు, తెమ్మడబడుతుంది, అప్పుడప్పుడు రక్తపు జారలు కనిపించడం, బాగా రక్తం పడడం, బరువు తగ్గడం, అంటే ప్లాన్ చేయకుండా కూడా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలు. సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఉంటుందా అంటే కావచ్చు, అదొక రీజన్ మాత్రం. సో ఇలాంటి కారణాలు ఆర్ ఇలాంటి సిమ్టమ్స్ కనబడంగానే మనం హెల్త్ డిపార్ట్మెంట్, అది ఎక్కడైనా కానీ, అది ఏ ప్రదేశం కానీ, ఏ ఊరైనా కానీ, ఒక లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్ చేయించుకుంటే దేనివల్ల వస్తుంది, అది ఇన్ఫెక్షనా, లంగ్ క్యాన్సరా, ఆర్ టీబీయా, ఫంగస్ ఇన్ఫెక్షనా అనేది మనం తేల్చుకోవడానికి చాలా ఈజీ అది. సో దీనికి భాగంగా మేము ఎలా టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ సింపుల్ ఎక్స్రే తీసి చూస్తాం, ఏమైనా మార్పులు ఉన్నాయా, లంగ్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, లంగ్స్లో ఏమైనా మరకలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. దాంతోపాటు కొన్ని తెమడ పరీక్షలు, డౌట్ వచ్చిన వాళ్ళకి, అంటే ఎవరి మీద డౌట్ పడతాం, పొగాకు అలవాటు ఉంది ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్, ఫాదర్కో, గ్రాండ్ ఫాదర్కో, మదర్కో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంది అంటే అది చాలా డేంజరస్ కారణం కావచ్చు. సో ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉండి అలవాటు పరంగా కూడా వాళ్ళకి పొగాకు అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఒక సిటీ స్కాన్ తీయించి చూసి, లో డోస్ సిటీ అంటాం, అంటే నార్మల్గా చేసిన సిటీ స్కాన్ కన్నా దీంట్లో రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, దీన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. సో దాంట్లో ఏదైనా చిన్నపాటి కంతున్నా కూడా పట్టేసుకుంటుంది. అలా ఎప్పుడైనా మనకు కంతులు కనిపించినా మనం ఫర్దర్ టెస్టింగ్ ఎలా చేయాలి, బయాప్సీస్ చేయాలి. ఆ బయాప్సీ చేయడానికి బయట నుంచి సిటీ గైడెడ్ బయాప్సీ కానీ, అంటే మంచి సిటీ స్కాన్ మెషిన్ ఉంటేనే ఇవన్నీ జరగడం సాధ్యమండి. రొటీన్ సిటీ స్కాన్ మెషిన్స్లో అవ్వదు. సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ఉన్న సిటీ స్కాన్ మెషిన్ అయితేనే పట్టుకోగలుగుతుంది. 2 సిటీ గైడెడ్ బయాప్సీ అని, బ్రాంకోస్కోపీ, ఇప్పుడు మనకి ఎండోస్కోపీ వినే ఉంటాంగా, జీర్ణకోశకు సంబంధించిన ఒక పైప్ లాంటిది వేసి పరీక్ష చేస్తాం, అట్లానే లంగ్స్ చేసే టెస్ట్ని బ్రాంకోస్కోపీ అంటాం. సో లోపలికి ఊపిరితిత్తు లోపలికి వెళ్ళి ఎక్కడైనా కంతి దాగి ఉంటే కనుక దాన్ని పట్టుకోవడానికి ఇది ఒక పద్ధతి. దాంట్లోనే ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంట, అంటే ఇప్పుడు మనం పొట్టకు అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో అలా శ్వాసకోశ నాడుల లోపల అల్ట్రాసౌండ్ చేసి ఎక్కడుంది ఈ కంతి అనేది ఐడెంటిఫై చేసి దాని నుంచి ముక్కలు కానీ రసం కానీ తీసి పరీక్ష చేయడానికి వీలు పడుతుంది. ఇవన్నీ మన యశోద హాస్పిటల్ 4 బ్రాంచ్ల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, అంటే 2 అంటే ఇంతే సైజ్, ఇంత పెద్ద ఊపిరితిత్తులో ఈ సైజు కంతున్నా కూడా మనం బయాప్సీ చేసే కెపాసిటీ ఉంది. ఇంతకుముందు అది పట్టుకునే వాళ్ళం కాదు. అలా లెస్ దాన్ 2 సెంటీమీటర్ ఉన్న వాళ్ళందరినీ ఆగి పరీక్షలు చేసుకుంటూ చూస్తూ ఉండండి, పెరిగితే టెస్ట్ చేద్దాం అనే పద్ధతిలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి. ఫ్యామిలీ హిస్టరీ ఉండి అండ్ టొబాకో ఎక్స్పోజర్ ఉంది అంటే ఖచ్చితంగా మనం బయాప్సీ చేయాలి.
దానికి ఆర్కిమెడిస్ అనే ఒక నావిగేషనల్ బ్రాంకోస్కోపీ ద్వారా మనం దాన్ని పట్టుకునే అవకాశం చాలా తేలిగ్గా ఉంటుంది. నావిగేషనల్ బ్రాంకోస్కోపీ అంటే మనం గూగుల్ మ్యాప్స్ వాడినట్టే. ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే అది ఎలా గైడ్ చేస్తుందో ఈ బ్రాంకోస్కోపీ మేము ఒకసారి పైకి లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినాక ఎటు పక్కకు వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎక్కడుంది కంతి అని డిటెక్ట్ చేసి బయాప్సీ చేయడానికి సులువుగా మాకు వీలు పడుతుంది అనమాట. సో ఇలా బయాప్సిస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ ఊపిరితిత్తు పరంగా ఇక్కడ ఒక్క దగ్గరే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని ఫర్దర్ టెస్ట్ చేయాలి. దాంట్లో ఏం తెలుస్తుంది, స్టేజింగ్ తెలుస్తుంది. ఏ స్టేజ్లో ఉన్నారు ఈ పేషెంట్, ఈయనకి ఎలా మనం వైద్యం చేయొచ్చు, అది మెడికల్గా ఇవ్వాలా వైద్యం, సర్జికల్గా ఇవ్వాలా, ఆర్ రేడియేషన్ అంటే కరెంట్ ద్వారా థెరపీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేయడానికి టోటల్ బాడీ పెట్ స్కానింగ్ చేస్తాం. ఆ పెట్ స్కానింగ్ ద్వారా స్టేజింగ్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థెరపీ, ట్రీట్మెంట్ ఎలా చేయాలి. సో అది ఓన్లీ ఆ ఏరియా వరకే ఉండిపోయింది, ఇంకెక్కడ పాకలేదు అంటే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ. అంతకు మించిన థెరపీ ఉండదు లంగ్ క్యాన్సర్లో. ఎందుకంటే ఎక్కడ పాకకుండా ఉంది అంటే అదృష్టవంతుడనే అనుకోవాలి. సో ఆ పార్ట్ ఆఫ్ లంగ్ని మనం తీసేస్తాం. సో ఆ టెక్నాలజీలో కూడా రోబోటిక్ థొరకోస్కోపిక్ సర్జరీ అని మన దగ్గర ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ వాడతారనమాట. రోబోట్ని వాడతారు. అతి సులువుగా ఈజీగా ఏదైతే పార్ట్ ఎఫెక్ట్ అయిందో అక్కడి వరకు సర్జరీ చేసి తీసేయడం చాలా తేలిగ్గా తీసేయచ్చు. ఎవరికైనా టైం బాగోక స్ప్రెడ్ అయి ఉన్నది, ఒక దగ్గర కాదు 2 చోట్ల ఉన్నది, 3 చోట్ల ఉందంటే వాళ్ళకి కీమోథెరపీయే ట్రీట్మెంట్ భాగం. ఈ కీమోథెరపీలో కూడా కొత్త రకాలు వచ్చినాయి. ఇంత ముందులాగా ఇంజక్షన్లు తీసుకొని సిక్ అయిపోవడం, టాలరేట్ చేయకపోవడం, వామిటింగ్స్, జుట్టు ఊడిపోవడం ఇవన్నీ తగ్గిపోయినాయి. బెస్ట్ జనరేషన్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలా కనుక్కున్నారంటే ట్యాబ్లెట్ ఫామ్లో ఉంది కీమోథెరపీ. ఒక చిన్న ట్యాబ్లెట్ రోజుకి 1-2 సార్లు తీసుకోవడం, అది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వదు, ఇంజక్షన్ లాగా అంత ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది. సో దీనివల్ల ఈ టార్గెటెడ్ కీమోథెరపీ అంటే ట్యాబ్లెట్ ఫామ్లో ఈ ట్రీట్మెంట్ ద బెస్ట్ థెరపీ. సో స్టేజ్ 4 క్యాన్సర్ అంటే అసలు వాళ్ళకి ఛాన్స్ లేదు బ్రతకడానికి, 6 నెలలు దాటి ఉండరు అనుకునే వాళ్ళు కూడా సంవత్సరాల కొద్దీ లైఫ్ ఈజీగా లీడ్ చేస్తున్నారు. సో ఈ టార్గెటెడ్ కీమోథెరపీ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్.